హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు మార్కెట్ ఎలా మూవ్ అయింది, అసలు ఏ స్టాక్స్ ఎంత పెరిగాయి అనేది క్లియర్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ స్ట్రాటజీ అయితే ఏం కాదు, కాకపోతే ఈరోజు మనకి అసలు మార్కెట్లో ఏం జరిగింది అంటే మొత్తం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో రేపు ఈ రోజు మార్కెట్ నేను వెరీ క్లియర్ చెప్తున్నాను, రేపు అయితే మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ కాబోతుంది అని చెప్పి నేనైతే వెరీ క్లియర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్లోబల్గా ఏమైనా ఇష్యూ జరిగితే తప్ప రేపు మార్కెట్ పెరగడానికి ఛాన్స్ లేదు. నెంబర్ 1 పాయింట్. ఎందుకోసమో మీకు ఇప్పుడు క్లియర్‌గా అయితే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి మార్కెట్‌ని గనక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనక 5 మినిట్స్‌లో ప్రతి డిప్‌లోనూ మార్కెట్ ఓన్లీ రేంజ్ బౌండ్‌లోనే ఉండడానికి ట్రై చేసింది. ఓన్లీ జస్ట్ ఇక్కడ ఇక్కడ కూడా జస్ట్ ప్రాఫిట్ బుకింగ్సే జరిగినాయి. కొద్దిసేపు సెల్లింగ్‌లోకి వెళ్ళడానికి ఎఫ్ఐస్ అయితే ఈరోజు సెల్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అయితే కొద్దిగా డ్రాస్టిక్‌గా డౌన్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ పెరిగింది కదా! ఇది మొత్తం జస్ట్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరిగింది. ఏం జరగలేదు ఇంకా. అదేవిధంగా మీరు ఈరోజు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 21,647 దగ్గర అయితే క్లోజ్ అయింది. 28 పాయింట్స్ పాజిటివ్‌గా. మన బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 77 పాయింట్స్ అయితే పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. ఇక్కడ మనకొచ్చేసి 47,438 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా జస్ట్ ఒక చిన్న ర్యాలీ అయితే కనిపించింది. బట్ మిగతాది మొత్తం ఇది మొత్తం ఇక్కడ డౌన్ అయింది కదా! ఇది మొత్తం అనేది క్లియర్‌గా మార్కెట్ ట్రెండ్ అనమాట. మార్కెట్ ట్రెండ్ వచ్చేసి క్లియర్‌గా నెగెటివ్‌లోనే ఉంది. మీరు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకొని చూసుకున్నా సరే మీకు క్లియర్‌గా అయితే మీకు ఒక 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నా కానీ మీకు ట్రెండ్ అయితే నెగెటివ్‌లోనే కనిపిస్తుంది. ఇంకా పాజిటివ్‌కి అయితే మారలేదు. నేనైతే ఇంకా ఇప్పుడైతే మార్కెట్ అయితే పాజిటివ్‌లోకి వెళ్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఇక్కడ చూడండి, క్లియర్‌గా ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నా సరే ఇక్కడ మనకి నెగెటివ్‌లోనే ఉంది. అదేవిధంగా ఈరోజు హైయెస్ట్ పాయింట్స్ డౌన్ అయిన స్టాక్స్ అయితే చూడండి పెరిగినవి ఏడీఎస్ఎల్ అనమాట. ఏడీఎస్ఎల్ అనమాట ఈ స్టాక్ వచ్చేసి. ఏడీఎస్ఎల్ ఈ స్టాక్‌ని అయితే మీరు క్లియర్ అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఈరోజు 20 పాయింట్స్ అదే 20% అప్పర్ సర్క్యూట్‌కి వెళ్ళింది. 135 నుంచి 170కి అయితే సారీ 175 కాదు. 145 నుంచి 170కి అయితే ఈరోజైతే క్లియర్ అయితే వెళ్ళింది. 145 నుంచి 170కి అయితే ఈ స్టాకు పైకెళ్ళింది. అదేవిధంగా ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎంఆర్‌పీఎల్. ఎంఆర్‌పీఎల్ స్టాక్ వచ్చి చూడండి. ఎంఆర్‌పీఎల్ ఈ స్టాక్ వచ్చేసి ఇది కూడా మనకి 20% అయితే అప్పర్ సర్క్యూట్‌కి అయితే వెళ్ళిపోయింది. సో, ఈ స్టాక్‌లో కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఒకవేళ లో ప్రీమియంలో దొరుకుతుంది కాబట్టి వీటినైతే బై చేయడానికైతే ఈ స్టాక్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. కంపల్సరీ అయితే ఎంఆర్‌పీఎల్‌ని ఇంకా బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా బయింగ్‌లోనే ఉంది ఈ స్టాక్. ఇంకా పూర పైకి కూడా వెళ్ళిపోలేదు. ఈ స్టాక్ అయితే ఇంకా 1, 2 మంత్స్ కనుక హోల్డ్ చేశామనుకో 300, 400 కూడా వెళ్ళటానికైతే ఛాన్స్ అయితే ఉంది. ఇవి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. నాట్ రికమెండేషన్ ఏ స్టాక్స్‌ని బై చేయమని కూడా. అదేవిధంగా ఇంకా 2, 3 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్ వచ్చేసి ఇంకా చెన్నై పెట్రో కెమికల్ లిమిటెడ్ అనమాట. చెన్నై పెట్రో కెమికల్ లిమిటెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 ఆర్ 16% అయితే ఈరోజైతే అప్ సైడ్‌కి అయితే మూవ్ అయింది. చెన్నై పెట్రో కెమికల్ లిమిటెడ్. ఈ స్టాక్‌లో కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి మీరు, ఈరోజు జనవరి 11 ఇక్కడ 9:15కి 75 సారీ ఇక్కడ 750లో ఉన్న స్టాక్ వచ్చేసి మనకి 850లోకి వెళ్ళింది. 100 పాయింట్స్ అప్పర్ సర్క్యూట్‌కి అయితే 100 పాయింట్స్ అయితే పెరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకి 15% అయితే అప్‌కి అయితే మూవ్ అయింది. ఇలాంటి స్టాక్‌లు మీరు హోల్డ్ చేయొచ్చు. జస్ట్ ఇవి షార్ట్ టర్మ్ కోసం ఉండి మనం ఎగ్జిట్ అయిపోవాలి. అదేవిధంగా ఈరోజు మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళిపోయిన ఒక 2 స్టాక్స్‌లు అయితే చూద్దాము క్లియర్‌గా. కేఈఐ, కేఈఐ ఇండస్ట్రీ లిమిటెడ్ మనకైతే ఈరోజైతే ఒక 5% అయితే మనకి డౌన్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఈ స్టాక్‌ని మాత్రం ఎవరైనా హోల్డ్ చేస్తుంటే గనక ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. కేఈఐఎల్ అనమాట ఈ స్టాక్ వచ్చేసి. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 5% అయితే డ్రాగ్ అయింది డౌన్ సైడ్‌కి. అస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది కూడా మనకి 5% అయితే ఈరోజైతే ఫాల్ అయితే జరిగింది. సో, ఈ స్టాక్‌లో కూడా ఎవరైనా హోల్డింగ్స్ గనక హోల్డ్ చేస్తే గనక ఇందులో హోల్డ్ చేయకండి. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ కావడానికి ట్రై చేయండి. ఈ 2 స్టాక్‌లలో ఎగ్జిట్ కావడానికి ట్రై చేయండి. మిగతా స్టాక్స్‌లో బయింగ్ అయితే ఉంది. ఇంకా బయింగ్‌లో ద బెస్ట్ వాల్యూమ్‌తోనో వెళ్ళిన స్టాక్ అయితే ఒకటి చెప్తాను చూడండి మీకు.
ద బెస్ట్ అంటే ఐఆర్ఎఫ్సి అనమాట. ఐఆర్ఎఫ్సి, టీవీ18 ఈ 2 స్టాక్స్‌నైతే మీరు బయింగ్ అయితే చేయొచ్చు. ఐఆర్ఎఫ్సి, టీవీ18 స్టాక్స్‌నైతే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ గనక హోల్డ్ చేయాలనుకుంటే గనక ఇవైతే బై చేయొచ్చు. ఇండియన్ రైల్వే ఇది ఐఆర్ఎఫ్సి. అదేవిధంగా టీవీ18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మనము హోల్డింగ్ అయితే చేయొచ్చు. ఇది కూడా హై వాల్యూమ్‌తోనైతే అప్ సైడ్‌కైతే వెళ్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా మంచిగా అయితే బిల్డ్ అవుతుంది క్లియర్‌గా. వీటిని బయింగ్‌కి అయితే హోల్డ్ చేయొచ్చు. ఒక 1 వీక్ అన్నా, 2 వీక్స్ అయినా, 1 మంత్ అయినా హోల్డ్ చేసినా వీటిలో ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకే. ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం పెయిడ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. పెయిడ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.